అంతరించిపోతున్న భారతీయ సంస్కృతిని మేల్కొల్పేందుకు సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె రంగారావు తెలిపారు. ఆదివారం మార్చి 1న నిర్వహించనున్న ఈ మహోత్సవానికి సంబంధించిన కరపత్ర ఆవిష్కరణలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ మహాసభ కమిటీ సభ్యులు వెంకటేశ్వర రెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాసరావు, నాగాంజనేయులు, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రిన్సిపల్ రంగారావు మాట్లాడుతూ గత సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన గోపూజ మహోత్సవానికి కొనసాగింపుగా ఈ ఏడాది ద్వితీయ వార్షికోత్సవం మరింత విస్తృతంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హిందువులందరూ సమైక్యంగా ఉండాలని, లోక కళ్యాణం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ మహోత్సవంలో 108 గోవులతో పాటు 108 మంది మహిళా భక్తుల చేత యజ్ఞ యాగాలు నిర్వహించబడతాయని తెలిపారు. లింగంగుంట ప్రసన్న పంతులు ఆధ్వర్యంలో యాగాలు జరుగుతాయని తెలిపారు. ఈ యాగాల ద్వారా సకల దేవతల అనుగ్రహం లభిస్తుందని, భక్తులు స్వయంగా గోపూజలో పాల్గొనే విధంగా ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. గోమాత హిందూ సంస్కృతిలో కీలక స్థానం కలిగి ఉందని, గోరక్షణ ద్వారా జగత్ రక్షణ సాధ్యమవుతుందని అన్నారు. గోమాతను జాతీయ మాతగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమానికి స్వామీజీలు, వేద పండితులు, సాధువులు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పురపాలక ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఒంగోలు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు కుటుంబ సమేతంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నమస్తే అండి, నా పేరు ధనరాజ్. నేను సైకాలజీ లెక్చరర్గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను. అంతరించిపోతున్నటువంటి మన భారతీయ సంస్కృతిని మేల్కొల్పడానికి ఈ సనాతన ధర్మ గోపూజ మహోత్సవం అనేది స్టార్ట్ చేస్తున్నాము. పరిపూర్ణ వ్యక్తిత్వం ఎక్కడుంది? మన భారతీయ సంస్కృతిలోనే ఉంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఈరోజు అప్రూవల్ ఇచ్చింది. ఏంటంటారా? పరిపూర్ణ మానవుడు ఎవరయ్యా అంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఇన్ని విషయాల్లో పరిపూర్ణం అయితే మాత్రమే పరిపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి అనేది ప్రూవ్ చేసింది. మన సంస్కృతులు ఏమున్నాయి చెప్పండి? కళ ఉంది, విద్య ఉంది, ఎన్నో దీనికి సంబంధించినటువంటి అన్ని రకాల మేళవింపు మన భారతీయ సంస్కృతి. వివేకానందుడు అంటాడు, తిరిగి వెళ్ళాలి, మనం తిరిగి సమాజానికి వెళ్ళాలి. ఈరోజు అదే మా ప్రయత్నం. మర్చిపోతున్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలని ఒకసారి మళ్ళీ ఈ జనరేషన్కి మనం తెలియచేద్దాం. ఆ ప్రయత్నాన్ని దిగ్విజయం చేయాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం అండి. మంగళ మీడియా మిత్రులకందరికీ నమస్కారం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మంగమ్మ కాలేజ్ ప్రిన్సిపాల్ గారికి, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారం. గత సంవత్సరం నుంచి అనేది కాకుండా గత 15 సంవత్సరాల నుంచి వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ నుంచి వంట కార్యక్రమాలన్నీ అప్పచెప్పేసేసి నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినట్టే వెంకటేశ్వర రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముంగలుగా వచ్చిన ముఖ్య అతిథులందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ విషయం తెలుసుకున్నా. గోపూజ అని అంటే గోమాత సంరక్షణ, సనాతన హిందూ ధర్మ రక్షణ బహిరంగ సమంగా వేద పండితులైన ముఖ్య అతిథులు ప్రసన్న పంతులు గారికి లింగొండ ఆధ్వర్యంలో గోపూజ సంరక్షణగా వివేకానంద చారిటబుల్ ట్రస్టులు తరపున ఈ విధంగా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఈరోజు సనాతన ధర్మ హిందూ మహాసభ కార్యక్రమాన్ని రేపు ఆదివారం ఏర్పాటు చేస్తున్న శుభ సందర్భంలో ఈనాడు జరుగుతున్నటువంటి ఈ ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి మా సనాతన హిందూ ధర్మ మహాసభ కమిటీ సభ్యులైనటువంటి వెంకటేశ్వర రెడ్డి గారికి, గోపాల్ రెడ్డి గారికి, అలాగే మా మిత్రుడు శ్రీనివాసరావు గారికి, అలాగే నాగాంజనేయులు మరియు నేరేళ్ల శ్రీనివాసరావు గారికి, సహచర వంట మాస్టర్ ఎమ్మెల్యే వెంకటరావు గారికి, అలాగే రామచంద్రారెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని పోయిన సంవత్సరం మన కళాశాలలో ఏర్పాటు చేసి దిగ్విజయంగా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నందుకు మళ్ళా ద్వితీయ వార్షికోత్సవంగా మరలా అష్టోత్తర శత గోపూజ మహోత్సవాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ సందర్భంగా సనాతన హిందూ ధర్మ మహాసభ ఈ సందర్భంలో హిందువులంతా కూడా సమైక్యంగా ఉండాల్సినటువంటి
ఉద్దేశంతో లోక కళ్యాణం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అనేక మంది తమ యొక్క సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే గోమాత జాతీయ మాతగా గుర్తించాల్సినటువంటి శుభతరుణం ఇది. గోవు అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో హిందువుల యొక్క జీవన విధానంలో మమేకమైపోయింది. గోరక్ష సర్వ జగద్రక్ష, గోమాత లేని నాడు భూమాత లేదు. సనాతన ధర్మం అంటే ధర్మపరాయణమైనటువంటి ఆచారం అనేటువంటి విధానంలో మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఒంగోలు పట్టణ మరియు సమీప గ్రామ భక్తజన సందోహానికి మేము తెలియజేసేది ఏంటంటే, ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తమ యొక్క కుటుంబ సమేతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో 108 గోవులు 108 మంది మహిళా భక్తుల చేత యజ్ఞము యాగము చేయించబడుతుంది. అది కూడా లింగంగుట్ట ప్రసన్న పంతులు గారి ఆధ్వర్యంలో ఆ యజ్ఞయాగాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే ఈ యజ్ఞయాగాల్ని ఏర్పాటు చేసేటువంటి సందర్భంలో మనము ఏదైనా ఒక దేవాలయానికి వెళ్తే ఒక దేవుణ్ణి మనం సందర్శించుకోగలుగుతున్నాం. కానీ ఈ యొక్క మంగమ్మ కళాశాల హిందూ ధర్మ మహాసభలో భాగంగా ఈ యజ్ఞ యాగాదుల్లో సకల దేవతల్ని కొలువు చేయాలని మేము సంకల్పించి సకల దేవతలు కనిపించే విధంగా దర్శనం చేసుకుంటూ ఆ యొక్క యజ్ఞ యాగాల పూజా కార్యక్రమాలని ప్రతి ఒక్కరూ తిలకించేటట్లుగా సొంతంగా గోవుకి పూజ చేసుకునేటువంటి విధానాన్ని కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సనాతన హిందూ ధర్మ మహాసభ, హిందువులంతా కూడా సమైక్యంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే లోక కళ్యాణం కోసం ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం. ఇటువంటి కార్యక్రమంలో ప్రత్యేకంగా నేను పాల్పంచుకోవడం అనేది కూడా నా యొక్క పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని మరి అందరూ ఉన్నారు పెద్దలు, వీళ్ళందరూ సమిష్టి కృషితోటే ఈ మహత్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి స్వామీజీలు, వేద పండితులు, సాధువులు, భక్తజన సందోహం, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే ఎంపీలు, మంత్రివర్యులు, అలాగే పురపాలక ప్రథమ పౌరులు అందరినీ ఈ యొక్క కార్యక్రమానికి మేము ఆహ్వానించడం జరుగుతుంది. అందరికీ దాదాపు పిలుపులు ఇచ్చాము. ఇంకొద్ది మంది ఉన్నారు, వాళ్ళందరం కూడా ముఖాముఖి కలుస్తున్నాము. ఈ సందర్భంగా నేను మరొకసారి మనవి, హిందువులంతా కూడా ప్రత్యేకించి ఆదివారం 1వ తారీఖు అన్నమాట, మార్చి 1 ఆదివారం అందరూ తమ యొక్క కార్యక్రమాలు ఏదైనా ఉంటే కొంచెం పక్కన పెట్టుకొని ఈ కార్యక్రమానికి అందరూ సమిష్టిగా కుటుంబ సమేతంగా హాజరు కావాలని చెప్పేసి ప్రత్యేకించి సనాతన హిందూ ధర్మ మహాసభ ద్వారా పిలుపునిస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ద్వారా అందరికీ తెలియజేస్తున్న మా ప్రెస్ మీట్ మిత్ర బృందానికి ప్రత్యేకించి అభినందనలు కూడా తెలియజేసుకుంటూ హిందూ ధర్మాన్ని ప్రజలందరికీ తెలియజేసే విధంగా మన ప్రిన్సిపాల్ గారు అయితేనేమి, కమిటీ అయితేనేమి ఈ సంవత్సరం దిగ్విజయంగా చేశారు. కార్యక్రమం బాగా జరిగింది. అలాంటి కార్యక్రమం ఎవరు సంబంధించిన ప్రతి ఒక్కరూ హిందూ ధర్మం ప్రసారకర్తలైతేనేమి, హిందూ దేవతలను పూజించే ప్రతి ఒక్క భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ రోజు 7 గంటల నుంచి కార్యక్రమాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ముఖ్యంగా ప్రజలందరూ గోపూజ 8 మందిలను మన దేవతలందరూ ఎంచుకొని అందరూ కోరుకుంటూ ఆ రోజు మహాప్రసాదంగా ప్రతి ఒక్కరికి అన్నదాన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసి. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మన మంగమ్మ కాలేజీలోని అష్టోత్తర శత 108 గోపూజ మహోత్సవంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే పోయిన సంవత్సరం ఇదే గోపూజ చేయడం జరిగింది. ఇప్పుడు ద్వితీయ సంవత్సరంగా గోపూజ చేస్తున్నాము. ఈ గోపూజ అంటే గోవు పూజ గోవింద పూజతో సమానం.
గోమాత లేనినాడు భూమాత లేడని చెప్పి ఆ రోజుల్లో అసలు గోవు గురించి విశేషతలు ఉన్నా కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకున్న తరుణంలో ఏదో కొంతైనా మార్పు వద్దనే ఉద్దేశంతో గోపూజ చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్క హిందూ ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరూ రేపు గోపూజని పాల్గొని అలాగే దీన్ని విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. ఈ గోపూజ వల్ల ఉపయోగాలు, దానివల్ల లాభాలు, దానివల్ల కలగాలని కోరుకుంటున్నాము. ఇప్పటికీ పసిపిల్లలు పాలు యాడ్ నుంచి వస్తున్నాయని అడిగితే కొంతమంది ప్యాకెట్లోనని చెప్తుంటారు, కానీ గోవులో నుంచి వస్తున్నాయని కానీ ఇలాంటివి కానీ ఇంకా తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. దాని గురించి తెలుసుకోవాలని కోరుకుంటున్నాం మేము. అంటే ఇదేదో మేము అంతా చేస్తామనే ఉద్దేశంతో కాదు, కొంతైనా మార్పు వస్తుంది హిందూ ధర్మంగా. ఇంకా కొన్ని ఏంటంటే రోడ్ల మీద కబేలాలకు పంపిస్తున్నారు, రోడ్ల మీద కొయ్యడాలు, ఇట్లాంటి మన హిందూ ధర్మంలో మన గోవుని ఈ రకంగా పూజిస్తున్నాం కనుక కొంతైనా ఆపుతారనే ఉద్దేశంతో మంగమ్మకాల ప్రిన్సిపాల్ గారు మా కమిటీ అయితే ఈ రకంగా కొంచెం నిర్ణయించుకున్నాము. అంటే దీనివల్ల పూర్తి మార్పు వస్తుందని ఇంకా మేము అనుకోలేదు. ఇంకా ఒకరికొకరు చైతన్యవంతం రావాలని కోరుకుంటున్నాము. అలాగే దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొని మధ్యాహ్నం పూట అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.